ప్రజల ఆగ్రహానికి ఒక అంతర్జాతీయ కుట్ర తోడవుతాయి. అది విప్లవంగా మారుతుంది. నేపాల్లో యువత తమ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కేవలం 36 గంటల్లోనే ఒక ప్రధాని దేశం వదిలి పారిపోయేలా చేసింది. ఈ వీడియోలు మీరు చూసే ఉంటారు. కానీ ఇంతటి విప్లవం కేవలం ఒక సోషల్ మీడియా బ్యాన్ వల్లే మొదలైందా? నేపాల్ యువత తీసుకున్న నిర్ణయం సరైందేనా? మంత్రులను బట్టలిప్పి కొట్టడం కరెక్టేనా? మాజీ ప్రధాని భార్యను చంపడం ఎందుకు? పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసానికి నిప్పు పెట్టడం వల్ల ఒరిగేదేముంది? నేపాల్ జెన్జీ రెవల్యూషన్ కు ఒక నాయకత్వం అనేది లేదు. ఆ దేశ చరిత్రలోని ఇది ఇంతవరకు జరగని సంఘటన. మరి దీని వెనుక అసలు కథ ఏంటి? ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్యేనా, లేదా భారత్ కు కూడా థ్రెట్ ఉందా? తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఒక దేశం, రెండు దేశాలు కాదు, మన సరిహద్దుల్లోని ఉన్న దేశాలు అన్నిటిలోనూ ఒకే టైప్ విప్లవాలు జరుగుతున్నాయి. అంటే మీరు కంట్రీస్ లో జరుగుతున్న రెజీమ్ చేంజ్ మెథడ్స్ ను సరిగ్గా గమనిస్తే ఈ సంఘటనలన్నీ ఒకే టూల్ కిట్ ను ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ దేశాల్లో నిజంగా జరుగుతుంది ప్రజల నిరసనలేనా, లేకపోతే ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్ట్ రన్ అవుతుందా? రెండు సూపర్ పవర్స్ మధ్య జరుగుతున్న పవర్ స్ట్రగుల్ కి మన సౌత్ ఏషియా ఒక ప్లే గ్రౌండ్ గా మారింది. ఒకవైపు చైనాను బలహీనపరచాలన్న అమెరికా, మరోవైపు అమెరికాను మించి ఎదగాలన్న చైనా. బట్ ఈ రెండు దేశాలకు ఒక కామన్ గోల్ ఉంది. అదే భారత్ ను చెక్ లో పెట్టడం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. చైనా తన నియో కొలోనియలిజం స్ట్రాటజీతో శ్రీలంకకు తీర్చలేనంత అప్పులిచ్చి హమ్మన్ తోట పోర్ట్ ను 99 ఏళ్లకు లీజ్ తీసుకుంది. అప్పటి శ్రీలంక ప్రభుత్వం బేసిక్ గా ప్రో చైనా. కరువు, కెమికల్ ఫర్టిలైజర్స్ బ్యాన్ వంటి ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల విసిగిపోయిన శ్రీలంకన్ యువత ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స రిజైన్ చేసేంత వరకు వదలలేదు. పైకి ఇంటర్నల్ ఇష్యూస్ లో ఉన్న శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్ అడ్డుకోవడానికి అమెరికా యుఎస్ ఎయిడ్ ద్వారా ఎన్ఈడి అంటే నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ లాంటి ఎన్జిఓలకు నిధులను అందించి ప్రొటెస్టర్లకు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇచ్చింది. ఇదే స్క్రిప్ట్ మరో దేశంలో కూడా రన్ అయింది. అదే పాకిస్తాన్. ఫిబ్రవరి 2022 ఇమ్రాన్ ఖాన్ రష్యా వెళ్లి పుతిన్ ను కలిసిన కొన్ని వారాల్లోనే అతని గవర్నమెంట్ కూలిపోయింది. నో కాన్ఫిడెన్స్ మూవ్మెంట్ ద్వారా అతన్ని పదవి నుంచి దించేశారు. ఈ కుట్ర వెనుక అమెరికా ఉందని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ఆరోపించాడు. ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడు, కానీ ఇంకా బయటికి రాలేదు. మేబీ ఎప్పటికీ రాకపోవచ్చు. బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా ప్రభుత్వానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒక వైట్ మ్యాన్ ఆమెను కలిసి మా ఎయిర్ బేస్ ను బంగ్లాదేశ్ లో పెట్టుకోవడానికి మీరు అనుమతిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ పార్టీని గెలిపిస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ ను షేక్ హసీనా రిజెక్ట్ చేసింది. అంతేకాదు బంగ్లాదేశ్ లోని సెయింట్ మార్టిన్ ఐలాండ్, భారత్, మియన్మార్ లోని కొన్ని భూభాగాలను కలిపి ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన కొన్ని నెలలకి జాబ్ కోటా విధానానికి వ్యతిరేకంగా మొదలైన స్టూడెంట్ ప్రొటెస్ట్ ఒక పెద్ద రెవల్యూషన్ గా మారింది. డెమోక్రటిక్ ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కూల్చేశారు. చివరకు మొహమ్మద్ యూనిస్ ను తాత్కాలిక దేశ ప్రధానిగా నియమించారు. ఇతను ప్రో అమెరికా. నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇక్కడ ఒక ప్రశ్న. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇవన్నీ దేశాల్లో ప్రస్తుతం జరుగుతుంది యాదృచ్ఛిక సంఘటనలేనా? ఈ దేశ నాయకులకు ఎదురైన సవాళ్లు, ఈ రెవల్యూషన్స్ అన్ని ఒకే రకంగా ఎందుకున్నాయి? మరి ఈ విప్లవాలు భారతదేశం వరకు విస్తరిస్తాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే తర్వాతి సెగ్మెంట్ ను మిస్ అవ్వకుండా చూడండి. నేపాల్లో కరప్షన్, నెపోటిజం, అన్ఎంప్లాయ్మెంట్ తో విసిగిపోయిన యువత రోడ్ల మీదకి వచ్చారు. అధికార ప్రతిపక్ష నాయకులనే తేడా లేకుండా పొలిటీషియన్స్ ను తరిమి తరిమి కొట్టారు. మొదట సోషల్ మీడియా బ్యాన్ కి వ్యతిరేకంగా మొదలైన ఈ నిరసనలు తర్వాత అవినీతి, నెపోటిజం వంటి అంశాల వైపు వెళ్ళాయి. ఇంతవరకు బానే ఉంది, కానీ నిరసనకారులు హింసాత్మకంగా మారారు. పార్లమెంట్ భవనాలను, 5 స్టార్ హోటల్స్ ను తగలబెట్టేస్తారు. ఈ హింసలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. హిందూ దేశమైన నేపాల్ యువత కాఠ్మండులో ఉన్న పవిత్రమైన పశుపతినాథ్ ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీని వెనుక మనకు తెలియని ఒక కోణం ఉంది. ఈ నిరసన వెనుక కేవలం యువత మాత్రమే కాదు, ఒక పెద్ద రెజిమ్ చేంజ్ కాన్స్పిరసీ దాగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయం, కాఠ్మండు రింగ్ రోడ్ లాంటి ఎన్నో భారీ ప్రాజెక్టులను చైనా ఫండ్ చేసింది. కమ్యూనిస్ట్ చైనాలో జరిగిన విక్టరీ డే పరేడ్ కు నేపాల్ మాజీ ప్రధాని ఓలీ హాజరవ్వడం క్యాపిటలిస్ట్ అమెరికాకు నచ్చలేదు. రెండు సూపర్ పవర్స్ మధ్య ఉన్న పవర్ స్ట్రగుల్ లో నేపాల్ ఇరుక్కుంది. అండ్ యుఎస్ఏ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. యుఎస్ ఎయిడ్ నేపాల్లో ఎన్నో ఎన్జిఓలకు $58.5 to $60 million ఫండ్ చేసింది. ఈ ఫండింగ్ దేనికో తెలుసా? టు స్ట్రెంగ్థెన్ ఇన్క్లూజివ్ డెమోక్రసీ, సివిల్ సొసైటీ, మీడియా, ఎలక్షన్స్ అండ్ రూల్ ఆఫ్ లా ఇన్ నేపాల్. కొంచెం ఆలోచిస్తే యుఎస్ఏ రోల్ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఫండింగ్ అందుకున్న ఎన్నో ఎన్జిఓస్ లో హామీ నేపాల్ ఒకటి. ఈ హామీ నేపాల్ సంస్థే బ్యాన్ కు వ్యతిరేకంగా నేపాల్ యువతకు పిలుపునిచ్చింది. మన చుట్టూ ఉన్న దేశాల్లో ఈ రెజిమ్ చేంజ్ టూల్ కిట్ బాగానే పనిచేసింది.
మరి భారత్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయా? తప్పకుండా జరిగాయి. సిఏఏ ప్రొటెస్ట్, షహీన్ బాగ్ ప్రొటెస్ట్, ముఖ్యంగా ఫార్మ్ లా ప్రొటెస్ట్, ఈ నిరసనలన్నిటిలోనూ ఇలాంటి కుట్రలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఫార్మ్ లా ప్రొటెస్ట్ టైంలో అయితే 600 నుండి 700 మంది రైతులు చనిపోయారని విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ డీటెయిల్స్ అడిగినప్పుడు ఒక్కడు కూడా పత్తా లేడు. దురదృష్టవశాత్తు ఒక్క బుల్లెట్ ఆ రోజు పేలున్నా పరిస్థితి మాత్రం ఈరోజు వేరేలా ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ కో మాత్రం ఓట్ చోరీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎలక్షన్ కమిషన్ పైన ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ పైన ప్రజలకున్న నమ్మకాన్ని చెరిపేస్తే ప్రజలు తిరగబడకుండా ఇంకేం చేస్తారు? ప్రభుత్వం పైన వాళ్ళకి నమ్మకం, గౌరవం ఎలా ఉంటుంది? రీసెంట్లీ భారత్ అమెరికాను అప్సెట్ చేసింది. ట్రంప్ కు మోడీ సీజ్ ఫైర్ క్రెడిట్ ఇవ్వట్లేదు, రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఆపట్లేదు. సో రెజీమ్ చేంజ్ టూల్ కిట్ ఇప్పటికీ మన దేశంలో యాక్టివ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ అగ్రెసివ్ గా ఉంది. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్. రాజకీయ అస్థిరత లేదా ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారు తమ ఆట మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ దేశంలో ఇలాంటి ఇష్యూస్ వస్తే అదొక ఇంటర్నల్ ఇష్యూస్ గా మనం తేలిగ్గా తీసుకోవాలా, లేదా డీప్ స్టేట్ టూల్ కిట్ వర్క్ చేస్తుందని గమనించాలా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.